సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తూ ఉన్నారు? కలవరపడకండి. దేవుడు మీకు ఇచ్చిన మీ పిల్లలను మీ వంశంలో, మీ పితరుల వంశంలో ఎవరిని దీవించనంతగా నిశ్చయంగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను తరతరాలకు ఆశీర్వాద కారణంగా దేవుడు చేస్తాడు. నువ్వు బ్రతుకున్న దినాల్లోనే నీ కళ్ళు చూస్తుండగా, నీ చెవులు వింటుండగా, నీ నోరారా నువ్వు ప్రభుని స్తుతించే దినాలు నీ పిల్లలను బట్టి దేవుడు నిశ్చయంగా అనుగ్రహించునుగాక. మంచిది. ఈరోజు రేపు ఎల్లారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా 28వ తారీఖు అనగా ఫిబ్రవరి నెల శనివారం రాత్రి 8 గంటల నుంచి మాసాంతర కూటం. మీ అందరినీ మాసాంతర కూటానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ చర్చికి రావాలి అని ఆశపడిన ప్రతి కుటుంబాన్ని హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. శనివారం రాత్రి మాసాంతర కూటం చూసుకొని వెరీ నెక్స్ట్ మార్చి 1వ తారీఖు ఆదివారం కదా, ఆదివారపు ఆరాధనలో కూడా పాలు పంపులు పొంది ఆ తర్వాత తిరిగి మీ గృహాలకు వెళ్ళొచ్చు. మందిరంలో మీరు ఉండటానికి అకామిడేషన్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మార్చి నెల 4వ తారీఖు మెదకులో మీటింగ్ ఉంది, ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి ఈ వర్తమానం మీ ముందుకు మోసుకొని వస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దైవజనమ విన్నారా? ఈ స్థలంలో సొలొమోను షేబా దేశపు రాణి తన అనుచర గణంతో ఆ రాణి సొలొమోను రాజు దగ్గరకు వచ్చింది. ఆ సొలొమోను రాజు తన దగ్గరకు వచ్చిన షేబా దేశపు రాణిని ఒట్టి చేతులతో పంపలేదు. నంబర్ 1. రెండవది, ఆమె కోరిన ప్రకారం ఇచ్ఛాపూర్వకంగా ఇచ్చాడట. ఆవిడ ఏవేం కోరుకుందో కోరుకున్న ప్రతిదీ లేదు అనకుండా, కాదు అనకుండా ఇచ్ఛాపూర్వకంగా ఇచ్చేశాడట. అంతటితో ఆపలా. సొలొమోను తన ప్రభావానికి తగినట్లుగా ఆ తల్లికి ఇచ్చి తాను పంపించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమ, ఈ స్థలంలో మనకు కనపడుతున్న సొలొమోను పేరులో ఉన్న అర్థాన్ని బట్టి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. గుణాన్ని బట్టి కాదు, పేరులో ఉన్న అర్థాన్ని బట్టి. గుణం అంటుంతోటే సొలొమోను ప్రారంభంలో మంచివారే, ఆ తర్వాత ఏదో గుణం గుడిసీటిది అయిపోద్ది అంటారు చూసారా, దారి తప్పిపోయాడు. గుణాన్ని బట్టి కాదు కానీ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి సొలొమోను అనగా సమాధానపు రాజు. నీ ఆరాధ్య దైవం, మన ఆరాధ్య దైవం యేసునాథునికి పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎరుగుదురు కదా, రైట్. ఆ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి సొలొమోను రాజు నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనమ, సొలొమోను రాజు దగ్గరికి షేబా దేశపు రాణి వచ్చింది. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం కూడా మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రార్థన ద్వారా మనం వస్తాం.
అయితే దైవజనమా, ప్రార్థించే ప్రతి ప్రార్థనా పరుడు తను ప్రార్థించే దేవుడు ఎట్టివాడో అది ఎరిగి ప్రార్థించాలి. తను ఏ దేవునికి ప్రార్థిస్తున్నాడో ఆ దేవుని సామర్థ్యం ఎరిగి, ఆయన గుణం ఎరిగి ప్రార్థించాలి. ఆమేన్. ఆయన సామర్థ్యం ఎరగకుండా నువ్వు ప్రార్థించావనుకో, ఏమండి, ఆయన సామర్థ్యం ఎరగకుండా ప్రార్థన చేసావనుకో, చిన్న చిన్న వాటిని అడుగుతావు. ఆయన సామర్థ్యం నీకు సరిగ్గా అర్థమైతే చిన్నవడగం. కొడితే, నేను అంటా కదా అప్పుడప్పుడు, కొడితే కుంభస్థలమే కొట్టాలంటాను చూసారా, నువ్వు అడిగేవి కూడా గొప్ప వాటిని అడుగుతావు. ఆయన సామర్థ్యం ఎట్టిదో నీవెరిగితే. విన్నారా? జాన్ నాక్స్ అనే ఒక గొప్ప దైవజనుడు స్కాట్లాండ్ దేశంలో సేవ చేసేటప్పుడు తన ప్రార్థన గదిలో గోడ మీద స్కాట్లాండ్ దేశపు పటాన్ని గీసి నేల మీద ఆ పటాన్ని ఆ పటాన్ని నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఆ గోడ మీద పటామని ఇట్లా కొడతా, దేవా ఈ స్కాట్లాండ్ దేశమంతా నాకు ఇవ్వు. విన్నారా? ఈ స్కాట్లాండ్ దేశమంతా నాకు ఇవ్వు. ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇస్తావా? సరే, లేదా నా ప్రాణం తీసుకో అని ఆ గోడ మీద ఉన్న ఫోటోను ఇట్లా ప్రార్థన చేసి కొట్టేటప్పుడు ఆయన చెయ్యి కొన్నిసార్లు రక్తమూడేదట. లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. విన్నారా? ఆ స్కాట్లాండ్ దేశపు ఫోటో నేల మీద పెట్టుకొని ఆ స్కాట్లాండ్ దేశపు పట్ట మీద బోర్ల పడి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చేవాడట. ఈ దేశం నాకు ఇచ్చేటట్టయితేనే నన్ను బ్రతికించు, లేదా నా ప్రాణం తీసుకో. చూడండి, ఓ గ్రామం ఇవ్వయ్యా, ఓ పట్టణం ఇవ్వయ్యా అని అనలా, దేశం ఇవ్వయ్యా అన్నాడు. ఎందుకు దేశం అడిగాడో తెలుసా? నేను అడిగితే దేశాన్నే కాదు, దేశాలను కూడా ఇవ్వగల శక్తివంతుడని ఎరిగి దేశాన్ని అడిగాడు. చిన్న చిన్న వాటిని కాదు, గొప్ప గొప్ప వాటిని అడుగు. రైట్? ఇప్పుడు షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వస్తే, సొలొమోను షేబా దేశపు రాణిని వట్టి చేతులతో పంపలేదు. నారి మాట, ఒట్టి చేతులతో పంపలేదు. నేనంటా, నీ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న సొలొమోనే తన దగ్గరకు వచ్చిన ఆ షేబా దేశపు రాణిని ఒట్టి చేతులతో పంపకపోతే, సొలొమోనుకు ఆశీర్వాదం ఇచ్చిన నీ దేవుడు నిన్నెట్లా ఒట్టి చేతులతో పంపిస్తాడు? నిన్నెట్లా ఆకలితో పంపిస్తాడు? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి సరిగ్గా రా. మోకరించి ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకో. దేవుని పాదాలు పట్టుకోవటం నేర్చుకో. రోధిస్తూ ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఆకలితో ఒట్టి చేతులతో నిన్ను పంపించడు. అదే 5 రొట్టెలు 2 చేపల కాడ మీరు ఎరుగుదురు కదా. ఏంటి ఎరిగే సంగతి చెప్పండి? వారిని ఉపవాసముతో పంపించుట ఆయనకు మనస్సు లేక, ఎవరికి? శిష్యులేం పంపించండి అయ్యా అని అన్నారు. అయ్యా, ఇంతమందికి రొట్టెలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి, మన వల్ల కాదు, పంపించేయండి అని శిష్యులంతా అంటే, బైబిల్ రాయబడిన మాట, వారిని ఉపవాసముతో పంపించుట ఆయనకి ఇష్టము లేక యేసయ్యను గురించి రాయబడింది. తమ్ముడు, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఎప్పుడు వచ్చినా నిన్ను ఒట్టి చేతులతో పంపించడం, ఇది నీ దేవుని గుణం. అంతేనా? ఆ షేబా దేశపు రాణి ఏమేమి అడిగిందో ఇచ్ఛాపూర్వకంగా ఆమె ఇచ్చంతా తీర్చాడట. అడిగిన ప్రతిదీ ఆమెకి ఇచ్చాడట. నేనంట, సొలొమోను శ్రేష్ఠుడా, నీ దేవుడు శ్రేష్ఠుడా? అయ్యయ్యో, నీ దేవుణ్ణి ఆ సొలొమోను గారితో ఎట్లా నువ్వు పోల్చగలుగుతావు? ఆమె కోరుకున్నంతా ఇచ్చాడే. నేను ప్రకటించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు కోరుకున్న ప్రతిదీ నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కీర్తనలో చూస్తాం కదా, ఆయన గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు.
తగిన కాలమందు వాటికి ఆహారం ఇస్తున్నాడు. చెల్లి, తమ్ముడు, ప్రార్థనలో నువ్వు ఏది ఇష్టపడతావో, అయ్యా నాకు పలానా ఉద్యోగం ఇష్టం, పలానా కంపెనీలో ఉద్యోగం చేయటం ఇష్టం, నా ఇంటికి ఇలాంటి భక్తి కలిగిన అల్లుడు రావాలి, నా ఇంటికి ఇలాంటి భక్తి కలిగిన కోడలు రావాలి, భక్తి జీవితంలో నేను ఇలా బ్రతకాలనుకుంటున్నా, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరి గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు. అంతేనా? సొలొమోనట ఇచ్ఛాపూర్వకంగా ఇవ్వటమే కాదు, ఆ తర్వాత బైబిల్లో చూస్తాం కదా, తన ప్రభావానికి తగినట్లుగా. విన్నారా? ఏమండి, సొలొమోను రాజా బాబోయ్ బాబోయ్ అని జనాలు అనుకోవాలని తన ప్రభావానికి తగినట్లుగా ఇచ్చాడట. నీ దేవుడు కూడా నీకేది ఇచ్చినా ఆయన ప్రభావానికి తగినట్లుగా ఇస్తాడు. అందుకని నువ్వు అడిగేటప్పుడు కూడా ఆయన ఎంత ప్రభావం గలవాడో, ఎంత సామర్థ్యం గలవాడో ఎరిగి నువ్వు ప్రార్థన చేయాలి. విన్నారా ఈ మాట? 2 అద్భుతమైన సన్నివేశాలు చెప్తాను. ఆ దేశంలో రాజుగారు చాటింపు వేశారట. వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వబడుతుంది, కావలసిన వాళ్ళందరూ రండి. ఆ వార్త విన్న ప్రజలంతా, కొంతమంది దయాగుణం కలిగిన వాళ్ళు, రాజుగారి దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలంటే రాజుగారికి అక్కడి నుంచి వస్తే పాపం, ఎంతమందికి ఇవ్వాలంటే అక్కడి నుంచి వస్తే రాజుగారికి భారం వేయటం ఎందుకులేండి, ఎక్కడి నుంచి తీసుకొస్తాడులేండి అని కొంతమంది అడగటం మానేశారు, రావటం మానేశారు. ఇంకొంతమంది సర్లే రాజుగారు రమ్మన్నారు కదా, అయినా ఆయన ఎంతమందికని ఇస్తారు, దేశంలో ఎంతమందికి ఇవ్వాలంటే అని కొంతమంది వచ్చేటప్పుడు చిన్న చిన్న తపేళాలు, చిన్న చిన్న చెంబులు, చిన్న చిన్న బకెట్లు, చిన్న చిన్న బెందెలు, కొంతమంది రాజుగారి మీద జాలి కలిగి ఏదో కట్టెల సంచిలాగా బట్టలతో కానించి వస్తే చూసారా, అట్లా తీసుకొని వచ్చారట. ఒకడు మాత్రం రాజుగారంటే రాజుగారి ప్రభావానికి తగినట్టుగా ఇస్తాడు. రాజుగారు చోటా మాట ఏదో బిచ్చిపొడికి వేసినట్లుగా 4 మెతుకులు ఎందుకు వేస్తాడు? రాజుగారు అంటే రాజుగారే కదా, రాజుగారే తన స్థాయికి తన హోదాకి తగినట్లుగా ఇస్తాడు అని చెప్పి ఒకడు ఏకంగా ఎడ్లు బండి వేసుకొని వచ్చాడట. ఇది చదివేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక రాజుగారి దగ్గర బీర్బల్ అనే మంచి చతురత కలిగిన జ్ఞానవంతుడైన మంత్రి ఉండేవాడు. రాజుగారు అలా వెళ్తూ ఉంటే ఈ బీర్బల్ కొడుకు అక్కడ ఆడుకుంటా ఉన్నాడట. చక్కగా ఉన్నాడని ఆ బిడ్డను పిలిచి బొగ్గట్లా గిల్లి రాజుగారు ఒక 5 రూపాయలు వాడికి ఇచ్చి కొనుక్కోరా బాబు అన్నాడట. ఆ చిన్నపిల్లోడు అన్నాడట, మా అమ్మ నాన్న కొడతారు అంకుల్, వద్దు రాజా నేను కొనుక్కోను. అరే నేను ఇచ్చానని చెప్పరా, ఈ 5 రూపాయలు నేను ఇచ్చానని చెప్పు. ఆ చిన్నపిల్లోడు అన్నాడట, రాజా మీరు ఇచ్చారంటే మా అమ్మ నాన్న అస్సలు నమ్మరు, అస్సలు. అరే నేను ఇచ్చానని చెప్పరా, అయ్యో మీరు ఇచ్చారంటే అసలు నమ్మరు రాజా, నేను అబద్ధం ఆడాను ఇంకెక్కువ కొడతారు. ఎందుకు కొడతారా, నేను ఇచ్చానని చెప్పరా. మా అమ్మ నాన్నలు నమ్మరు రాజా. ఎందుకు నమ్మర్రా? ఆ చిన్నపిల్లోడు అంటాడంట, రాజుగారు ఇస్తే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారా? రాజుగారి హోదాకు తగినట్టు ఇస్తాడు. నువ్వు 5 రూపాయలు ఎక్కడో దొంగతనం చేసుకొచ్చి రాజుగారు ఇచ్చావని, రాజుగారు ఇచ్చాడని రాజుగారి పేరు మీద అబద్ధం చెప్తావని నన్ను చెత్తగొడతారు రాజా. రాజుగారు ఇస్తే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాడు రాజా. రాజుగారి హోదాకు తగినట్టు ఇస్తారు, అప్పుడు మా నాన్న నమ్ముతారు అని అంటే రాజుగారు ఆశ్చర్యపోయి, నిజంగా తండ్రికి తగ్గ తనయుడు రా నాయన అని మెళ్ళో గొలిసి ఇచ్చాడట. విన్నారా? అంటే నేను డబ్బు సంగతి చెప్పట్లేదు ఇక్కడ, నీ దేవుని ప్రభావానికి తగినట్లుగా నువ్వు అడగాల. నీ దేవుని శక్తి సామర్థ్యాలు ఎరిగి నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మొత్తానికి ఎద్దులు బండి వేసుకొని వచ్చాడు. చుట్టుపక్కల వాళ్ళు అన్నారంట, అదే అత్యాశ అంటే,
ఎంతమందికని ఇస్తాడు రాజుగారు? మేము చూడు బకెట్ తీసుకొని వచ్చాం, మేము చూడు చిన్న తపేళ తీసుకొని వచ్చాం, చూడు మేము చిన్న సంచి తీసుకొని వచ్చాం, నువ్వు ఏకంగా ఎద్దుల బండి తీసుకొచ్చావు, నీ అత్యాశ కాకపోతే అని అన్నారట. ఆడంటాడట, రేయ్ మనకి రేషన్ ఇస్తామని పిలిచింది ఎవరు? రాజుగారు. రాజుగారు ఏమైనా భిక్షపోడికి వేసినట్లుగా 4 మెతుకులు వేస్తాడా? రాజుగారు ఇచ్చేటప్పుడు రాజు ప్రభావానికి తగినట్లుగా ఇస్తాడరా, తన స్థాయికి తగినట్లుగా ఇస్తాడరా, నా నమ్మకం అది అని మాట్లాడుతూ ఉంటే ఈ మాట రాజుగారికి కనపడిందంట. నిజమే కదా? నేను ఎంతమందికి ఇచ్చినా వీడికి ఎద్దుల బండి అంత విస్తారమైన రేషన్ ఇవ్వగలిగే నమ్మకం వీడికి ఉందిగా, రైట్, వీడి నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేయాలా అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్లు, గ్లాసులు, తపేళాలు, బకెట్లో వేసిస్తే వాడికి మాత్రం ఎద్దుల బండి నిండా ఇచ్చి పంపించాడటండి. కారణం ఏంటి? మనం ఎవరిని అడగటానికి వెళ్తున్నామో మనం అడిగే వ్యక్తి సామర్థ్యం మనం ఎరగాలి. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రభావము గల దేవుడు, ప్రభావము గల దేవుడు. ఓ దివ్యమైన మాట చెప్తాను. యేసు నామం పేరిట ఈ ఉదయకాలం నీ ఇంటి మీదకి దేవుని ప్రభావం దిగివచ్చునుగాక. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుని ప్రభావం తాకునుగాక. నువ్వు కోల్పోయిన దేవుని ప్రభావం ఈ అరుణోదయపు దినాన ఒక్కొక్క కుటుంబాన్ని ఆవరించునుగాక. దేవుని ప్రభావం మనలో పనిచేస్తే, యోబు గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, ఆయన ప్రభావం మిమ్మల్ని భయపెట్టదా? విన్నారా? సొలొమోను తన ప్రభావానికి తగినట్లుగా ఇచ్చాడు. యేసుక్రీస్తు అయితే సాక్షాత్తు తన ప్రభావమే నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రభావం నిన్ను దర్శిస్తే ఒక భయం నీ గుండెల్లో ప్రారంభమవుతుంది. పిరికితనం కాదు, పాపం చేయటానికి భయం, దేవునికి అయిష్టమైన మార్గాలకు వెళ్ళటానికి భయం, అపవిత్రమైన వాటిని చూడటానికి భయం, అపవిత్రమైన వాటిని తాకటానికి భయం, ఒక అబద్ధం ఆడటానికి భయం. ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యానికి భిన్నంగా ప్రవర్తించడానికి ఒక తెలియని భయం నిన్ను ఆవరిస్తుంది. దేవుని ప్రభావం ఎంతో గొప్పదో చెప్తా. ఆ రోజు బేతేలులో యాకోబును దేవుని ప్రభావం దర్శించింది. ఆ ప్రభావం దర్శించక మునుపు ఆ ప్రభావం మాట్లాడింది, యాకోబు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నిన్ను వ్యాపింప చేస్తాను, భయపడకు అని చెప్తే ఆ ప్రభావం దర్శించిన తోడనే యాకోబు మేల్కొని భయపడి ఇది ఎంతో భయంకరమైన స్థలం అని గడగడగడ వణుకుతున్నాడు. నేనంట, ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చిన తర్వాత భయపడాల్సిందేంటి? ఎందుకో తెలుసా? యాకోబు భయపడకు అని అన్నాడంటే ఈయనకు నా పేరు తెలిసింది, భయపడుతున్న నా హృదయ స్థితి తెలిసింది. మరి నీ తెలిసిన దేవునికి మోసం చేసి నా తండ్రి దగ్గర జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్న సంగతి కూడా తెలిసి ఉండొచ్చుగా బాబోయ్ అని ఆ ప్రభావం తాకిన తోడనే భయపడటం ప్రారంభించాడు. తమ్ముడు, విశ్వసించు, సొలొమోను తన ప్రభావానికి తగినట్లుగా ఇచ్చాడేమో. సొలొమోనుగా పిలువబడుతున్న నీ యేసు తన ప్రభావానికి తగినట్లుగా మాత్రమే కాదు, సాక్షాత్తు తన ప్రభావమే నీకు ఇస్తున్నాడు. ఆయన ప్రభావం నీలో నిన్ను దర్శించిందా? నీ గుండెల్లో ఒక భయం, యెహోవా యందైన భయం పవిత్రమైనది. పవిత్రంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అవును, యేసుప్రభువారు అలా వెళ్తూ ఉంటే అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగంతో బాధపడుతున్న తల్లి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ముట్టుకుంది. ప్రభువారు అంటారు, నాలో నుంచి ప్రభావం బయలుదేరింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు? యేసయ్యలో నుంచి ఆ ప్రభావం బయలువెడిలిన తోడనే ఆవిడ రక్తధార అక్కడికక్కడే నిలిచిపోయినట్లుగా, సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. తమ్ముడు, చెల్లి, విశ్వసించు. ఈ ఉదయం ఏ అనారోగ్యంతో నువ్వు పీడించబడుతున్నావో, ఏ కృంగుదలతో నువ్వు పీడించబడుతున్నావో, ఏ మానసిక వేదనతో అల్లాడిపోతున్నావో, యేసు నామం పేరిట ఈ గడియలోనే
నీ దేవుని ప్రభావం నిన్ను తాకి పరిపూర్ణమైన స్వస్థత దేవుడిచ్చునుగాక. డాక్టర్లే చేయి విడిచిపెట్టారేమో, హాస్పిటల్సే చేయి విడిచిపెట్టాయేమో, నిన్ను బాగు చేయటం మా వల్ల కాదు, మెడిసిన్ లేదు, డాక్టర్లే చేతులు ఎత్తేసారేమో. నీ దేవుడు పరమ వైద్యుడు. మనుషులకు అసాధ్యమైన కార్యాలు నీ దేవునికి సాధ్యాలు. ఈ ఉదయకాలం నా దేవుని ప్రభావం నిన్ను తాకునుగాక. ఒకసారి ఈ మాట వినండి. నన్నెవరో ముట్టారు, నన్నెవరో తాకారు. వాళ్ళని ఉంటారు, అయ్యా ఒక్కళ్ళ ఇద్దరా ఇసుక వేస్తే రాలనంత జలం. ఎంతోమంది నిన్ను తాకారయ్యా, ఎంతోమంది నీ వస్త్రాన్ని ముట్టుకున్నారయ్యా, ఎంతోమంది యేసయ్య వస్త్రాన్ని ముట్టుకున్నారు, కానీ విశ్వాసంతో ముట్టుకుంది మాత్రం ఈ తల్లే. ఈ గడియలో విశ్వాసంతో మోకరించి ప్రార్థించే, విశ్వాసంతో దేవుని వస్త్రపు చెంగు తాకు, విశ్వాసంతో దేవుని హత్తుకో. కొన్ని సంవత్సరాల నుంచి దేని గురించి నిరీక్షిస్తున్నావో యేసు నామం పేరిట ఈ దినమే నీ సమస్యకు దేవుడు జవాబిచ్చునుగాక. ఆమేన్. మూడవది, దేవుని ప్రభావం నిన్ను తాకితే నీ చేతి పనుల్లో స్థిరపడతావు, నీ చేతి పనుల్లో ఆశీర్వదించబడతావు. ఎప్పుడు? దేవుని ప్రభావం నిన్ను తాకినప్పుడు. వినారీ మాట? కీర్తనలో 90వ కీర్తన చివరి వచనంలో రాయబడి ఉంటుంది, అయ్యా నీ చేతిలో ఏదుంది? తమ్ముడు, చెల్లి, నీ భర్త చేతిలో ఏదుంది? నీ భర్త చేతిలో ఏదుంది? ఏ వ్యాపారం చేస్తున్నావు? ఏ ఉద్యోగం చేస్తున్నావు? నా చేతులు ఎత్తి దీవిస్తున్నా. దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం నిన్ను తాకి నీ చేతి పనులను స్థిరపరచునుగాక. నీ చేతి పనుల్లో నువ్వు ఆశీర్వదించబడేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. మీరు ప్రతిరోజు మీరు కంపెనీలకు వెళ్ళినప్పుడు, మీ ఉద్యోగ స్థలాలకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఆమేన్. ఆఖరి మాట చెప్తాను. దేవుని ప్రభావం బయలుదేరితే మర్త్యమైన ఈ దేహాన్ని మహిమాదేహంగా మారుస్తుంది. సొలొమోను ఇచ్చిన ప్రభావం, సొలొమోను తన ప్రభావానికి తగినట్టుగా ఇచ్చింది భూ సంబంధమైంది. పరమ సొలొమోనుగా పిలువబడుతున్న నీ యేసు నీకు అనుగ్రహించేది సాక్షాత్తు పరలోక రాజ్యం. ఈ మట్టి దేహాన్ని మహిమాదేహంగా మారుస్తాడు. క్షయమైపోయే ఈ దేహం అక్షయమైన శరీరంగా, ఆమేన్, ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా, బలహీనమైన ఈ శరీరం బలమైనదిగా, రోగగ్రస్తమైన ఈ శరీరం మహిమ కలిగిన శరీరంగా దీన్ని మార్చే అంత ప్రభావం నీ దేవుని దగ్గర దాగుంది. ఆర్భాటంతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దంతో, ప్రభావంతో ప్రభు రాబోతున్నాడు. ఆయన ప్రభావం నిన్ను నన్ను తాకిన వెంటనే ఈ మట్టి దేహాలు మహిమాదేహాలుగా మార్చబడతాయి. ఆమేన్. నువ్వు ప్రార్థించేటప్పుడు ఎప్పుడూ నువ్వు ఏ దేవుణ్ణి అడుగుతున్నావో ఆ దేవుడు ఎట్టివాడో ఆయన సామర్థ్యం ఎరిగి ప్రార్థించేయి. ఈ దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? నిశ్చయంగా ఈ దినం ఒక విడుదల దినంగా, ఒక జయాన్ని పొందుకున్న దినంగా దేవుడు మన బ్రతుకులో కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవును నాయన, మీ సన్నిధిలో మేము ప్రార్థించేటప్పుడు మీరెట్టివారో, మీ సామర్థ్యత ఎట్టిదో, మీ దాతృత్వపు గుణం ఎంత విశాలమైనదో ఎరిగి మీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు దయచేయి. దేవా, మీరెన్నడూ మమ్మల్ని సిగ్గుపరచలేదు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడో, మీ దీనదాసునిగా మీ ప్రభావం ఈ గడియలో ఒక్కొక్క బిడ్డను తాకునుగాక. మీ ప్రభావం
ఒక్కొక్క బిడ్డను దర్శించునుగాక. దైవ భయం ప్రతి గుండెల్లో ప్రారంభమగునుగాక. స్వస్థత ప్రతి శరీరానికి కలుగునుగాక. వారి చేతి పనుల్లో ఆశీర్వదించబడుదురుగాక. మట్టి దేహాలు మహిమా దేహాలుగా మార్చబడినట్లుగా యేసు నామం పేరిట ఒక్కొక్క బిడ్డను మీ ప్రభావం తాకునుగాక. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ పట్ల మీరు ఆ కార్యం చేసినందుకు స్తుతిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.